ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం గ్రామానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడానికి పథకాలు ఇప్పటికే చాలా మట్టుకు కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇది ముఖ్యంగా కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇక్కడ సభలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు అయితే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమం మనం చూడొచ్చు. సీఎం వస్తున్న క్రమంలో చకచకా పనులు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ 11 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతారని చెప్తున్నారు. అనంతరం పక్కనే ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ సభలో మొత్తం కార్యకర్తలు నాయకులతో ఆ సమావేశం నిర్వహిస్తారని చెప్తున్నారు. అయితే 11 గంటలకు వస్తున్నటువంటి సీఎం సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించినటువంటి రైతులతో ఇష్టాగోష్ఠి కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమం. దీని నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మరో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, రైతులతో ఇష్టపూర్వకంగా మాట్లాడతారని చెప్తున్నారు. అయితే సీఎం వస్తున్నటువంటి క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చూడొచ్చు మనం, చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి బాల వీరాంజనేయ స్వామి కావచ్చు, గుట్టిపాటి రవికుమార్ కావచ్చు, వీళ్ళందరూ కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా వచ్చి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పనులను ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షిస్తున్నారు. ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. 2 రోజుల క్రితమే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులకు జూమ్ మీటింగ్ ద్వారా కూడా స్థల పరిశీలన కావచ్చు, ఏర్పాట్లను అన్నీ కూడా జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే వీరాయపాలెం ఉందో వీరాయపాలెంతో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాలని కూడా ముందుగా సెలెక్ట్ చేశారు. దీంట్లో ఏదైతే మంచిగా ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక అందరికీ అందుబాటులో ఒకవైపు హెలిప్యాడ్ కావచ్చు, ఇక్కడ సభ కావచ్చు, దానిపైన పక్కనే ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమం సంబంధించి అన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా మొత్తానికైతే ఏర్పాటు చేశారు. సీఎం రాకతో కూడా మొత్తం ఈ ప్రాంతమంతా కూడా ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మట్టుకు నాయకులు సైతం చెప్తున్నారు. ఏర్పాట్లు అయితే చకచక జరుగుతున్నాయి. 11 గంటలకు వస్తున్నటువంటి సీఎం రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే పథకం ఉందో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ జిల్లాలోని పాటు మొత్తం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పిఎం కిసాన్ నిధితో పాటు ఇది 2 ఒకేసారి కూడా ప్రారంభం చేస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పరిస్థితి ముందస్తుగా ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు పడినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సార్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ సీఎం గారు ఇస్తున్న నేపథ్యంలో మొత్తం ఎట్లాంటి ఏర్పాట్లు అయితే చేశారు? ఆనరబుల్ సీఎం గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే ప్రోగ్రామ్కి 10:30కి ఇక్కడ ల్యాండ్ అవుతారు. రైతులతో ముఖాముఖి ఉంటుంది. దాదాపు ఒక 500 మంది రైతులతో పచ్చని పంట పొలాల మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. సో దీనికి బందోబస్తు, అలాగే దాదాపు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులో 600-700 మెంబర్స్ని మనం బందోబస్తుకి డ్రాప్ చేయడం జరిగింది. అలాగే డ్రోన్ కెమెరాస్ కానివ్వండి, అలాగే సీసీ కెమెరాస్ లైవ్ వీటితో, అలాగే స్పెషల్ బ్రాంచ్, అలాగే అందరితో లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ బందోబస్తుని ఎక్కడ ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, పార్టీ వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా ఇబ్బంది లేకుండా, పార్టీ కార్యకర్తల మీటింగ్ కూడా ఉంది చివరిలో, ఏది ఇబ్బంది లేకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ డిఎస్పీ వాళ్ళ టీము, అలాగే జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరినీ కూడా బందోబస్తులో మనం ఉంచడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి చిన్న ఇష్యూ జరగకుండా కూడా మేము బందోబస్తుని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాం. ముందస్తు అరెస్టులు ఏమన్నా దీని నేపథ్యంలో చేస్తున్నారు? లేదు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏముంది దీంట్లో అరెస్ట్ చేయడానికి? ఏం అవసరం లేదు. ఈజ్ ఏ ప్యూర్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అటువంటి అవకాశం కూడా లేదు ఇక్కడ. అటువంటి పరిస్థితులు కూడా ఏం లేవు. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. సో 4 కిలోమీటర్ స్ట్రెచ్ హెలిప్యాడ్ టు మీటింగ్ పాయింట్. సో పకడ్బందీగా ఏర్పాట్లు చేసాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం చిన్న ఇష్యూ కూడా జరగదు. ఇక్కడ పబ్లిక్ ఆర్ వెరీ కోఆపరేటివ్, మంచి పబ్లిక్. సో అంతా రైతులతో ఇంటరాక్షన్ కాబట్టి ఎటువంటి చిన్న అవకాశం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఏం లేవు దీంట్లో. మొత్తానికి అంటే ఇప్పుడు ట్రాఫిక్ కూడా అంటే ఈ రూట్ మ్యాప్ కానీ ఏమన్నా చేశారా? చాలా మటుకు పెద్ద రోడ్ ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్ ఏమన్నా డైవర్ట్ చేయడం? డైవర్షన్ అనేది ఉంటుంది. ఆ టైంకి సీఎం గారు వెళ్ళే టైంలో ఒక 1 మినిట్ ముందు ట్రాఫిక్ ఆపుతాం. ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన మీటింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ నడుస్తుంటుంది. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు హానరబుల్ సీఎం గారు ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ ముందు బంద్ చేస్తాం. సారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్సీ రిస్టోర్ చేస్తాం. ఎక్కువసేపు ఏముండదు, బంద్ ఏముండదు. ట్రాఫిక్ ఒక హాఫ్ మినిట్, మ్యాక్సిమం 1 మినిట్. ఏ సమయం నుంచి ఏ సమయానికి మొత్తం సీఎం గారు రావడం వెళ్ళిపోవడం ఎన్ని గంటలు ఉండొచ్చు? మనకు షెడ్యూల్ ప్రకారం 10:35 ఇక్కడ ల్యాండ్ అవుతారు. తిరిగి 3 o'clock వెళ్తారు. రైతులతో ముఖాముఖి ఎక్కువసేపు పెట్టారు. ఆ తర్వాత పార్టీ క్యాడర్తో ఒక 1 hour ఇంటరాక్షన్ ఉంటుంది.
సో ఆల్టుగెదర్ మనకు 3.5 hours మనకు టైం ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదు. ట్రాఫిక్ ఒక మ్యాక్సిమం ఒక 4-5 minutes స్టాప్ చేస్తాం. దట్టు అది పెద్దగా ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియా కూడా కాదు, అది ఇంటీరియర్ ఉంటుంది కాబట్టి పెద్దగా డైవర్షన్ కూడా అవసరం లేదు దాన్ని. సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి సీఎం దాదాపుగా కూడా 4-5 గంటలు కూడా ఇక్కడ స్పెండ్ చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇక్కడ లాంచ్ చేస్తారు కాబట్టి దీని పరంగా కూడా రైతులతో ఇంటరాక్ట్ కావడం కావచ్చు, ఇక్కడ కార్యకర్తలతో మీటింగ్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి 2 రోజులుగా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఎస్పీ దామోదర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు.